విషయాన్ని మీరు గమనించాలి. ఆమెను పలకరించడానికి వచ్చినటువంటి వాళ్ళు ఏ ఊరు నుంచి వచ్చారు? ఏ ఊరు నుంచి వచ్చారు? అక్కడి నుండే వచ్చారు కదా, ఆ ఊరిలో నుండి వచ్చారు కదా. ఆ ఊరిలో వారికి లేనటువంటి కరువు వీళ్ళకి మాత్రమే ఎందుకు వచ్చింది? వారికి లేనటువంటి కరువు వీళ్ళకి మాత్రమే ఎందుకు వచ్చిందని నేను ముందే చెప్పాను. ముందే ప్రియ దేవుని బిడ్డరా, మోయాబును ఎలీమెలెకు తన హృదయములో చోటిచ్చాడు. మోయాబును ఎంతగా ప్రేమించాడు అంటే దేవుడున్న స్థలమును విడిచి వెళ్లిపోయేటంతగా ప్రేమించాడు. దేవుడు ఉన్నటువంటి స్థలములో నుంచి దేవుడు లేనటువంటి స్థలములోనికి వెళ్ళడానికి ఇష్టపడేటంతగా హృదయములో స్థానం ఇచ్చాడు. ప్రియ దేవుని బిడ్డరా, ఏమన్నా సంపాదించుకున్నాడా? ఏమన్నా పొందాడా? పని ఏమన్నా గొప్పతనానికి తన జీవితంలో ఏమన్నా కలిగిందా అంటే ఏమీ లేదని చెప్పాలి. అందరూ ఆమెను పలకరించడానికి వచ్చారు. అప్పుడు ఆమె చెప్పాలమ్మా, మీరందరూ బెత్లెహేములో ఉండి దీవించబడ్డారు, మీరందరూ బెత్లెహేములో ఉండి సమృద్ధిగా బ్రతికారు, మీరందరూ బెత్లెహేములో ఉండి మీ పిల్ల పాపలతో సంతోషిస్తా ఉన్నారు, మీరందరూ బెత్లెహేములతో ఉండి ఒక కుటుంబముగా ఆనందిస్తా ఉన్నారు. నేను నా భర్త మేము ఒక మాట అనుకుని మోయాబును మా హృదయములో చేర్చుకుని మేము బెత్లెహేమును విడిచి వెళ్లిపోయాము, ఇది నా తప్పయిందమ్మా అనడానికి బదులుగా ఏమంటుంది? మీ సర్వశక్తుడు నాకు. మన ఆలోచనలు కూడా ఇలాగే ఉంటాయి. దేవుని నమ్ముకున్నాం, దేవుడు నాకేం చేశాడండి కదా. దేవుని నమ్ముకున్నా నాకు అన్ని బాధలే, దేవుని నమ్ముకున్నా నాకు అన్ని. నువ్వేం చేసావో నీ జ్ఞాపకంలోకి రాదు, నీకు లేనిదేదో నీకు జ్ఞాపకంలోకి వస్తుంది. కానీ నువ్వు దేవుని విషయంలో ఎలాంటి పరిస్థితులు కలిగి ఉన్నావో నీకు జ్ఞాపకంలోనికి రావు. వాళ్ళందరూ గుంపు కూడి వచ్చి ఆమె నయోమి కదా అన్నప్పుడు ఆమె అంటారు, సర్వశక్తిమంతుడు నాకు నువ్వే దుఃఖం కలుగు చేసుకున్నావు. దేవుడు ఎప్పుడు కూడా దేవుని ప్రజలు సంతోషించాలనే ఆలోచన కలిగి ఉంటాడు. దేవుని ప్రజలు, అందుకే పౌలు అన్నాడు, ఆనందించుడి మరలా చెప్పుదును ఆనందించండి. దేవుని ప్రజలు ఆనందించాలని దేవుని యొక్క ఉద్దేశం అయితే ఈమె ఇక్కడ ఏం చెప్తా ఉందంటే, సర్వశక్తిమంతుడు నాకు. సర్వశక్తిమంతుడిని నువ్వు ఎంత దుఃఖం కలుగజేసావు ఆయనకి. మన ప్రవర్తన బట్టి, మన జీవితాన్ని బట్టి, మన నడవడికను బట్టి, మన మాటలను బట్టి దేవునికి ఎంత దుఃఖాన్ని మనం కలుగచేసామో దాన్ని జ్ఞాపకం చేసుకోవడం మానేసి దేవునికి విరోధమైనటువంటి మార్గములోకి వెళ్లి సమస్తాన్ని పోగొట్టుకున్న తర్వాత ఆమె ఏమంటుందో తెలుసా? సర్వశక్తిమంతుడు నాకు దుఃఖము కలుగచేశాడు గనుక నన్ను నయోమి అనక మారా అనండి అంది. మారా అంటే ఆమె చెప్తుంది, ఇక్కడి నుంచి ఎలా వెళ్ళిందంట ఆమె? ఇక్కడి నుంచి ఎలా వెళ్ళిందంట? బెత్లెహేములో నుండి ఎలా ప్రయాణమై వెళ్ళింది? బెత్లెహేములో ఉండి ఎలా ప్రయాణమై వెళ్ళింది? ఒకవేళ కరువు వచ్చిందేమో గాని వీళ్ళకి అప్పుడే కరువు రాలా. ఇంట్లో కరువు అప్పుడు లేదు. ప్రియ దేవుని బిడ్డలారా, అందుకే నేను సమృద్ధి గలదాననై వెళ్ళి తిని. కరువు వచ్చింది, వెళ్ళిపోయిందల్లా. నా ఇంట్లో కరువు వచ్చింది, నా పిల్లలకు ఆహారం లేదు, నేను వెళ్ళిపోయానని చెప్పాల. అమంట ఉంది, నేను సమృద్ధి గలదాననై వెళ్ళి తిని యెహోవా నన్ను రిక్తురాలిగా. అన్ని దేవుని మీద తోసేయటమే మనం. ఆయన ఒకడు ఉన్నాడు కదా మనకి తేరగా, ఆయన ఉన్నాడు కదా మనకి. ప్రతిదాన్ని దేవుని మీదకి నెట్టేస్తాం మనం, ప్రతిదాన్ని దేవునికి ఆపాదిస్తాం. ప్రియ దేవుని బిడ్డలారా, ఆమె దేవుడు దుఃఖం కలగజేసాడా? వాళ్ళు దేవునికి దుఃఖం కలగజేసారా? దేవుడు వాళ్ళకు కలగజేసాడా? వాళ్ళు దేవునికి కలగజేసారా? వాళ్ళే దేవునికి కలగజేశారు. అంటే వాళ్ళు మోయాబులోనికి వెళ్ళేటప్పటికీ దేవుడు వారిని విడిచిపెట్టేశాడు. ఇది గుర్తుపెట్టుకోవాలి. దేవుడు మనల్ని విడిచిపెట్టేసినప్పుడు మన జీవితంలో దుఃఖము తప్ప సంతోషం కనిపించదు. దేవుడు మనల్ని విడిచిపెట్టేటప్పుడు
మన కుటుంబంలో అసమాధానము తప్ప సమాధానం కనిపించదు. దేవుడు మనల్ని విడిచిపెట్టినప్పుడు ప్రియ దేవుని బిడ్డలారా, మన కుటుంబము నిందల పాలు అవమాన పాలవటం తప్ప ఆశీర్వాదకరమైన కుటుంబముగా మన కుటుంబం కనిపించదు. దీన్ని ప్రక్కన పెట్టి ఆమె ఏమంటా ఉంటుందంటే, దేవుడు నాకు దుఃఖాన్ని కలుగజేశాడు. ఈ స్థలములో ఉన్నప్పుడు నేను సమృద్ధి గలదానిగా ఉన్నాను. ఈ స్థలములో ఉన్నప్పుడు నేను సమృద్ధి గలదానిగా ఉన్నాను, కానీ దేవుడు నన్ను ఇప్పుడు రిక్తురాలిగా తిరిగి అది కూడా దేవుడే చేశాడట. రిక్తురాలిగా తిరిగి రావటం కూడా దేవుడే చేశాడట. మీరు నన్ను నయోమి అని పిలవనేలా యెహోవా నా మీద విరుద్ధముగా. భక్తి కలిగిన వాళ్ళు ఎంత శక్తి కలిగిన మాటలు మాట్లాడుతుందో చూడండి. భక్తి కలిగిన ఆమె ఎలాంటి గొప్ప గొప్ప మాటలు మాట్లాడుతూ ఉందో చూడండి ప్రియ దేవుని బిడ్డలారా. మీరు నన్ను నయోమి అని పలకనేలా నా మీద విరుద్ధముగా దేవుడు సాక్ష్యం పలికెను. సర్వశక్తుడు నన్ను బాధపరిచెను. సర్వశక్తుడిని నువ్వు బాధపరిచిన సంగతులన్నీ మానేస్తావు కదా. ఉన్న బాధ రాగానే మనకి ఎవరు గుర్తొస్తారు? ఏమ్మా? అందుకే హెబ్రీ పత్రికలో హెబ్రీ గ్రంథకర్త చెప్తాను, నేను ముగిస్తాను. నేను 12వ అధ్యాయము 6వ వచనం నుంచి ఒకసారి చూద్దాం. ముగించేస్తాను నేను. 12వ అధ్యాయము 6వ వచనం నుంచి చూద్దాం. నా కుమారుడా, ప్రభువు చేయు శిక్షను తృణీకరించకము, ఆయన నిన్ను గద్దించినప్పుడు విసుకకము. ప్రభువు తాను ప్రేమించు వారిని శిక్షించి తాను స్వీకరించు ప్రతి కుమారుని దండించును అని కుమారులతో సంభాషించినట్లు మీతో సంభాషించు ఆయన హెచ్చరికను నువ్వు మరిచితివి. చదువు. శిక్షా ఫలము పొందుటకై మీరు సహించుచున్నారు. దేవుడు కుమారులనుగా మిమ్మల్ని చూచుచున్నాడు. తండ్రి శిక్షింపని కుమారుడెవడు? కుమారులైన వారందరూ శిక్షలో పాలు పొందుచున్నారు. మీరు పొందని ఎడల దుర్బుద్ధులే గాని కుమారులు మీరు కారు. శిక్షించినప్పుడన్నా వీళ్ళకి అర్థం కావాలి. ప్రభు శిక్షను కూడా వీళ్ళు ఏం చేశారట? తృణీకరించారట. తృణీకరించింది కాబట్టే దేవుని మీద నెపాలు వేస్తా ఉంది. తృణీకరించింది కాబట్టి దేవుని సన్నిధిలో అవమానకరమైనటువంటి మాటలు ఆమె మాట్లాడుతూ ఉంది. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుని కలిగినటువంటి మన జీవితాల్లో పాపము ప్రవేశిస్తే పాపము మనలను పతనములోనికి నడిపిస్తుంది. పాపానికి మనము భక్తిహీనతకు స్థానం ఇస్తే, బలహీనతకు స్థానం ఇస్తే, దేవునికి విరోధమైన కార్యములకు స్థానం ఇస్తే, దేవుని మాటను నిర్లక్ష్యము చేసేటటువంటి స్వభావాన్ని మన జీవితంలో మనం కలిగి ఉంటే, దేవుని మాటను పెడచెవిని పెట్టేటటువంటి అనుభవాన్ని మనం కలిగి ఉంటే, వీళ్ళు దేవుని యొక్క సన్నిధిలో ఉండి, దేవుడు పుట్టినటువంటి ప్రాంతములో ఉండి దేవుణ్ణి ఆరాధించే ప్రజల మధ్యలో నుండి వారు వెళ్లిపోవడానికి కారణం ఏంటి అంటే, సాతానుడు ప్రియ దేవుని బిడ్డలారా ఎలీమెలెకు యొక్క హృదయములో ఎప్పటి నుంచో ఈ ప్రాంతములో నుంచి బయటికి వెళ్లిపోవాలనే ఆలోచన పుట్టించాడు. యెరూషలేము